అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు విఎస్కే రియల్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మన ముందుకు వచ్చేసి 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి గ్రామం వచ్చేసి మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మా ఛానల్లో ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లైక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీరు సొంతంగా షేర్ చేయకపోయినా లైక్ బటన్స్ ఎక్కువ రావడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని మా ఛానల్ త్రూగా సేల్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రైస్లో సేల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి గ్రామం వచ్చేసి తెలంగాణ స్టేట్ జనగామ డిస్టిక్ జనగామ మండలంలో ఉందండి. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కు ఈ వీడియోని షేర్ చేసి మీరు పూర్తి సమాచారం అయితే పొందవచ్చు అండి. ఈ 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ మనకు డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ల్యాండ్ వచ్చేసి మనకు విలేజ్ టు విలేజ్ రోడ్కి అయితే ఈ ల్యాండ్ అవుతుందండి. ఈ ల్యాండ్కి వచ్చేసి మనకు 2 సైడ్ రోడ్ ఉంది. సో ఇప్పుడు కనిపిస్తున్న రోడ్ అయితే ఇది వెంచర్కి వెళ్ళే రోడ్ అండి. ఇంకో సైడ్కి వచ్చేసి మనకు విలేజ్కి వెళ్ళే రోడ్డు. సో ఈ రోడ్ వచ్చేసి మనకు బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయింది. బీటీ రోడ్ కూడా పడే అవకాశం ఉందండి. సో మనకు కనిపిస్తున్నది ఈ రోడ్లో 2 సైడ్ రోడ్ అండి. 2 సైడ్ మధ్యలో మనకు ల్యాండ్ అయితే సేల్కి అయితే ఉందండి. సో ఈ ల్యాండ్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఎకర్ ప్రైస్ వచ్చేసి 26 lakhs చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఒక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నెగోషియబుల్ ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది. సో డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకు ఉస్నాబాద్ హైవేకి వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. 200 meters డిస్టెన్స్తో విలేజ్ అయితే ఉంటుందండి. జనగాంకి వచ్చేసి 15 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సిద్దిపేటకు వచ్చేసి 65 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. ఉస్నాబాద్కి వచ్చేసి 45 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. వరంగల్కి వచ్చేసి 60 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సో ఉప్పల్ నుండి చూసుకున్నట్లయితే మనకు 95 కిలోమీటర్ డిస్టెన్స్తో అయితే ఉంటుందండి. సో ప్యూర్ రెడ్ సాయిల్ అండి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వారు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నెగోషియబుల్ ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదములు.